హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం మునక్కాడ మామిడికాయ పచ్చిరేలు కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి పచ్చిరేల్ని అందులో వేసుకోవాలండి. పచ్చిరేల్లో వచ్చే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ మీద పెట్టి రొయ్యల్లో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తోనే రొయ్యల్ని ఉడకనివ్వాలి. అలా ఉడికిన రొయ్యల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి రొయ్యల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన రొయ్యల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఆ ములక్కాడ ముక్కల్ని ఆ ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. ఆ కారం అంతా ములక్కాడ ముక్కలకి, పచ్చిరేలకి పట్టే వరకు ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అలా సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి స్టవ్ సిమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ములక్కాడ మామిడికాయ పచ్చిరేలు కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.